హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూరలు ఏం చేయాలన్నప్పుడు ఇలాంటి ఒక హెల్దీ అండ్ ఈజీగా అయ్యే పప్పన్నాన్ని చేయండి. మనం పెసరపప్పుతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. ఎస్పెషలీ ఇది ఇంకా లంచ్ బాక్స్ పెట్టాలంటే మాత్రం బెస్ట్ ఆప్షన్. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎలా చేసేయాలో చూసేద్దాం. ఫస్ట్ అరకప్పు వరకు బియ్యాన్ని తీసుకుంటే అరకప్పు వరకు పప్పును తీసుకోవాలి. రెండు అనేవి సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలిపేసుకొని ఒక అరగంట కానీ 15 నిమిషాలైనా కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది. లేదు ఒకవేళ మనం మార్నింగ్ హడావిడిలో చేస్తున్నాము అంటే డైరెక్ట్ విజిల్ పెట్టుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి వాష్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు నానబెట్టేసేయాలి. నానబెట్టేసిన తర్వాత మనం అది నీళ్ళన్నీ వంపేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం 1 గ్లాస్ రైస్ ఇంకా పప్పు తీసుకున్నాం కాబట్టి వాటర్ కన్సిస్టెన్సీ అనేది 2 ఉంటే మనకి మెత్తగా ఉడికిపోతుంది. లేదు అంటే పలుకుగా ఉంటుంది. 2 కానీ 2.5 పోసుకుంటే చాలా బెటర్. సో దీంట్లోకి చిటికెడు పసుపు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మినిమం ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేస్తే సరిపోతుంది. ఈలోపు అయితే మనం దీనికి తాలింపు పెట్టేసుకుందాము. కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. దాంట్లోకి జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి, కారం అనేది మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు కాబట్టి కొంచెం తక్కువగానే వేస్తున్నాను నేనైతే. దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ మనకి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపేసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసిన వెల్లుల్లిని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుకు పెట్టిన పప్పును కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని నేను యాడ్ చేస్తున్నాను. ఇది మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. లేదు చింతపండు నచ్చని వాళ్ళు ఉంటే నిమ్మకాయ కూడా లాస్ట్కి మనం వేసేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు రసాన్ని బాగా పప్పుకు పట్టేంత వరకు దీన్ని మినిమం ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిచ్చేసామంటే టేస్టీ పప్పన్నం రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా లాస్ట్కి యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకొని మన ఫేవరెట్ ఏదైనా పచ్చడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. పాపడాలు ఇంకా మిక్చర్ ఇలాంటి వాటితో అయినా చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ పెసరపప్పు కూడా చాలా ప్రోటీన్ ఫుడ్ అండ్ హెల్దీ కూడా. ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీకు తప్పకుండా లైక్ చేసి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.